Hi, I'm back to you again. How's in the previous class we discussed about how the scientists do their experiments and what is the area of the work of the concerned scientist. Okay, and now how scientists work and scientific method. Okay, సైంటిస్ట్లో ఏ వర్క్లో ఎవరెవరు ఏ ఫీల్డ్లో వర్క్ చేస్తారనే దాని గురించి మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. వాళ్ళు ఎలా వర్క్ చేస్తారనే దాని గురించి నౌ వీఆర్ గోయింగ్ టు నో హౌ సైంటిస్ట్ వర్క్, సైంటిఫిక్ మెథడ్. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్. అంటే సైంటిస్టులు అనేది ఎలాగా వర్క్ చేస్తారు అంటే వాళ్ళు దేని మీద అయితే వర్క్ చేయాలని అనుకుంటున్నారో దానికి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళి చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేస్తూ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంటే ఎలా జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది, దేనివల్ల జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ అంటే ఏదో మనకి సీరియల్స్ వాటిలో జరిగేటువంటి పోలీస్ ఇన్వెస్టిగేషన్లు కాదు. ఏంటంటే హౌ ఇట్ వర్క్స్, హౌ ఇట్ కమ్స్. ఓకే, అది ఎలా జరుగుతుంది, ఎందుకు అనే దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ద ఫస్ట్ వన్ ఈజ్ స్టెప్ 1, అబ్జర్వ్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్. Okay, we will go with that. How do scientists answer a question or solve a problem they have identified? అంటే వాళ్ళకి ఏదైనా సరే ఒక ప్రాబ్లం కానీ లేకపోతే ఒక క్వశ్చన్ కానీ వస్తుంది, దానికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి వాళ్ళు ఎలా వర్క్ చేస్తారో చూడండి. దే యూజ్ ఆర్గనైజ్డ్ వేస్ కాల్డ్ సైంటిఫిక్ మెథడ్స్ టు ప్లాన్ అండ్ కండక్ట్ ఏ స్టడీ. అంటే వాళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లంకి సొల్యూషన్ చూసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక సైంటిఫిక్ మెథడ్లో, ఒక వేలో, మనలాగా ఎలాగంటే ఇలాగ అని చెప్పేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం కాదు. ఒక వేలో, పర్టికులర్ వేలో వెళ్తూ, దట్ ఈస్ కాల్డ్ ఏ సైంటిఫిక్ మెథడ్. ఆ మెథడ్లో వెళుతూ దానికి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు. దే యూజ్ సైన్స్ ప్రాసెస్ స్కిల్స్ టు హెల్ప్ దెమ్ గ్యాదర్, ఆర్గనైజ్, అనలైజ్ అండ్ ప్రెజెంట్ దేర్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు సైన్స్ స్కిల్స్ని, వాళ్ళకు తెలిసినటువంటి జ్ఞానాన్ని లేకపోతే తెలుసుకుని చేసేటువంటి దాంతో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎలా చేస్తారంటే గ్యాదర్, ముందు వాళ్ళకి కావాల్సినటువంటి దాన్ని అంతటినీ కూడా గ్యాదర్ చేసుకుంటారు. ఆర్గనైజ్, అనలైజ్ అండ్ ప్రెజెంట్ దేర్ ఇన్ఫర్మేషన్. గ్యాదర్ చేసిన తర్వాత ఆర్గనైజ్ చేస్తారు. ఇదేంటి ఇలాగా అని చెప్పేసి దాన్ని సర్చింగ్లోకి అలాగా ప్లాన్ చేసుకుంటూ చేసి అనలైజ్ చేస్తారు. ఓకే, ఇదైతే ఇలా వచ్చింది అండ్ ప్రెజెంట్ దేర్ ఇన్ఫర్మేషన్. తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి సొల్యూషన్స్ని మనకి ప్రెజెంట్ చేస్తారు. సైంటిఫిక్ మెథడ్స్ ఫాలోస్ దీస్ స్టెప్స్. సైంటిఫిక్ మెథడ్స్ ఏంటి? ఈ సైంటిఫిక్ మెథడ్ అనేది ఏంటంటే ఈ స్టెప్స్ ఫాలో అవుతారు. ఏంటి అంటే ఆస్క్ క్వశ్చన్స్ అడగటం, ఫామ్ హైపోథెసిస్ అంటే వాళ్ళకి తెలిసినటువంటి ఆన్సర్స్ని బేస్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్లాన్ ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేయాలని ప్లానింగ్ చేసుకుంటారు. కండక్ట్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ డ్రా కన్క్లూషన్స్ అంటే ఆ ఎక్స్పెరిమెంట్స్ నుంచి వచ్చినటువంటి ఆన్సర్స్, సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుంటారు. అరవింద్ ఈజ్ యూజింగ్ దిస్ సైంటిఫిక్ మెథడ్ ఫర్ ఎక్స్పెరిమెంటింగ్ టు ఫైండ్ అన్ ఆన్సర్ టు హిస్ క్వశ్చన్. You can use these steps too. Arvind has a question. ఓకే, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసే క్రమంలో వాళ్ళు ఏం చేస్తున్నాడు, ఈ సైంటిఫిక్ మెథడ్ని వాడు బేస్ చేసుకుని చేస్తున్నాడు అనమాట. వాడికి వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే విచ్ సాయిల్ వర్క్స్ బెస్ట్ ఫర్ ప్లాంటింగ్ బీన్ సీడ్స్. బీన్ అంటే చిక్కుడు గింజలు నాటడానికి ఏ సాయిల్ మంచిది. ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్. అండ్ నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్ గురించి కూడా నేను తెలుసుకోవాలి. దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఓకే, ఫర్ దట్ అబ్జర్వ్ స్టెప్ 1. వాట్ ఈస్ ద స్టెప్ 1? అబ్జర్వ్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్. అంటే మన దగ్గర ఉన్న వాటికి చూడండి, యూస్ యువర్ సెన్సెస్ టు మేక్ అబ్జర్వేషన్స్. అబ్జర్వ్ చేయాలి అంటే కనుక మన సెన్సెస్ని యూజ్ చేయాలి. దట్ మీన్స్ కళ్ళతో చూడటం అండ్ ఫీల్, దాన్ని టచ్ చేసి ఎలాగుంది ఏంటి అనేది చూడటం చేస్తాం. రికార్డ్ 1 క్వశ్చన్ దట్ యూ వుడ్ లైక్ టు ఆన్సర్. దాంట్లో మనం అది చూడటం వల్ల మనకి అబ్జర్వేషన్స్ తోటి మనకి ఏ ఆన్సర్స్ తెలుస్తుందో ఆ క్వశ్చన్స్ రాసుకుంటాం. రైట్ ఆన్ వాట్ యూ ఆల్రెడీ నో అబౌట్ ద టాపిక్ ఆఫ్ యువర్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ నువ్వు ఏదైతే క్వశ్చన్ వచ్చిందో ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి టాపిక్, నీకు తెలిసినటువంటి టాపిక్ అంతా రాసుకుంటాం. డిసైడ్ వాట్ అదర్ ఇన్ఫర్మేషన్ యూ నీడ్. నీకు ఇంకా ఏం తెలుసుకోవాలి దాని గురించి. నీకు ఆల్రెడీ ఒక క్వశ్చన్ తీసుకున్నావు, దానికేమో నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నావు, ఇంకా నువ్వు ఇన్ఫర్మేషన్ ఏమేమి తీసుకోవాలి. డూ రీసెర్చ్ టు ఫైండ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ టాపిక్. నీకు తెలియాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం రీసెర్చ్ ఏం చేస్తాం, ఎలా చేయాలి. నెక్స్ట్ ఫార్మ్ ఏ హైపోథెసిస్. మై హైపోథెసిస్ ఈస్ దట్ బీన్ సీడ్స్ స్ప్రౌట్ బెస్ట్ ఇన్ పాటింగ్ సాయిల్.
వాడు హైపోథెసిస్ అంటే వాడు ఒక నిర్ణయానికి వచ్చాడు, ఏంటి, స్ప్రౌట్ బీన్ సీడ్స్ అనేది పాటింగ్ సాయిల్, పాటింగ్ అంటే మన పూల కుండీల్లో వేస్తాం చూసారా మట్టి, ఆ మట్టిలో బాగా వస్తుంది అని చెప్పి వాడు అనుకుంటున్నాడు. రైట్ ఏ పాసిబుల్ ఆన్సర్ ఆర్ హైపోథెసిస్ టు యువర్ క్వశ్చన్. ఎందుకు అనేది ఆ క్వశ్చన్కి ఆన్సర్ నీకు తెలిసినటువంటిది నువ్వు రాస్తావు. ఏ హైపోథెసిస్ ఇస్ ఎ పాసిబుల్ ఆన్సర్ దట్ క్యాన్ బి టెస్టెడ్. హైపోథెసిస్ ఏంటంటే మనకి తెలిసినటువంటి ఆన్సర్, అది అవునా కాదా ఫస్ట్ తెలియాల్సింది, తర్వాత చూస్తాం. మనకు తెలిసిందని టెస్ట్ చేస్తాం ఫస్ట్. రైట్ యువర్ హైపోథెసిస్ ఇన్ ఏ కంప్లీట్ సెంటెన్స్. మనకు తెలిసినటువంటి హైపోథెసిస్ని అంతటినీ కూడా ఒక కంప్లీట్ సెంటెన్స్ ఫార్మేషన్స్లోటి, అంటే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుని రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ ద స్టెప్ 3, ప్లాన్ అండ్ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ ఎలా చేస్తాం? డిసైడ్ హౌ టు కండక్ట్ ఏ ఫెయిర్ టెస్ట్ ఆఫ్ యువర్ హైపోథెసిస్ బై కంట్రోలింగ్ వేరియబుల్స్. అంటే మనం చేసేటువంటి ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి, ఏ మెథడ్లో చేద్దాం అనేది. ఓకే, వేరియబుల్స్ ఆర్ ఫ్యాక్టర్స్ దట్ క్యాన్ ఎఫెక్ట్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. ఈ వేరియబుల్స్ అన్నాం కదా, ఈ వేరియబుల్స్ ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్లో ఈ ప్రాసెస్లో మనకి వచ్చేటువంటి అవుట్కమ్కి దానికి ఫ్యాక్టర్స్ అన్నమాట. వాటర్, లైట్ ఆర్ ఫిక్స్డ్ వేరియబుల్స్. మనకి తెలుసు సీడ్లింగ్కి ఏం కావాలి, మనకి సీడ్స్ కనుక సీడ్లింగ్ అవ్వాలి అంటే కనుక ఏమేం కావాలి, సన్లైట్ కావాలి, వాటర్ కావాలి, సాయిల్ కావాలి కదా, వీటిలో ఎయిర్ కావాలి. వీటిలో ఏది లేకపోయినా కూడా గింజల నుంచి మొక్కలు రావు కదా. నెక్స్ట్ ఇక్కడ ఫిక్స్డ్ వేరియబుల్స్, అతను తీసుకున్నది ఏంటి, సాయిల్. ఏ సాయిల్లో బాగా వస్తుంది ప్లాంటింగ్, అంటే ఆ సీడ్ యొక్క ప్లాంటింగ్ ఏ సాయిల్లో బాగా పెరుగుతుంది, చిక్కుడు గింజలు ఏ సాయిల్లో బాగా పెరుగుతాయి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఇక్కడ వాటర్ అండ్ సన్లైట్ ఫిక్స్డ్ వేరియబుల్స్, అవి చేంజ్ అవ్వవు. ఓకే, అండ్ ద సాయిల్ ఈజ్ ద చేంజింగ్ వేరియబుల్, అంటే మారుతూ ఉంటుంది. సాయిల్ టెస్ట్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి సాయిల్ చేంజింగ్ వేరియబుల్. రైట్ ఆన్ ద స్టెప్స్ యూ విల్ ఫాలో టు డూ యువర్ టెస్ట్. లిస్ట్ ద ఎక్విప్మెంట్ యూ విల్ నీడ్. రైట్ ఆన్ ద స్టెప్స్ యూ విల్ ఫాలో టు డూ యువర్ టెస్ట్. అంటే నువ్వు ఎలాగ ఫాలో అవ్వాలనుకుంటున్నావు ఆ స్టెప్స్ అన్నీ రాసుకుని లిస్ట్ ద ఎక్విప్మెంట్, నీకు ఏమేం కావాలో అవన్నీ కూడా రాసుకోమంటున్నాడు. ఐ విల్ పుట్ ఐడెంటికల్ సీడ్స్ ఇన్ 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాయిల్. అతను ఏమనుకుంటున్నాడు, ఐడెంటికల్ ఒకే జాతికి, అంటే చిక్కుడు గింజల్లో కూడా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉన్నాయి కదా, దాంట్లో ఒక రకమైనటువంటి చిక్కుడు దానికి సంబంధించినవి ఒకేలాగా ఉన్నటువంటి సీడ్స్ని తీసుకున్నాడు. ఆ త్రీ కైండ్స్ ఆఫ్ సాయిల్లో వాడు ప్లాంటింగ్ చేయాలని చూస్తున్నాడు. అదేమేంటి, శాండీ సాయిల్, క్లే సాయిల్ అండ్ పాటింగ్. శాండీ, క్లే అండ్ పాటింగ్ సాయిల్. శాండీ అంటే ఇసుక కంటెంట్ ఎక్కువగా ఉన్నదాన్ని శాండీ సాయిల్ అంటాం. అండ్ నెక్స్ట్ క్లే, మట్టి బంకమట్టిలాగా ఉంటుంది చూసారా, అది. పాటింగ్ సాయిల్ అంటే మనం మొక్కల కుండీల్లో వేసేటువంటి మట్టి. ఈ సీడ్స్ తీసుకున్నాం. ఈచ్ ఫ్లవర్ పాట్ విల్ గెట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ లైట్. ఫ్లవర్ పాట్స్ 3 పాట్స్ తీసుకుని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ సాయిల్ వేసి నెక్స్ట్ సన్లైట్, వాటర్ కూడా ఒకేలాగా వచ్చేలాగా పెట్టాడు ఏరియాలో. సో ఐ విల్ బీ కంట్రోలింగ్ ద వేరియబుల్స్ ఆఫ్ వాటర్ అండ్ లైట్. ఒకే ప్లేస్లో పెట్టామనుకోండి సన్లైట్, వాటర్ కూడా ఈక్వల్గా అందుతాయి అన్నిటికి. యా, డిసైడ్ హౌ యూ విల్ గ్యాదర్ ద రికార్డ్ యువర్ డేటా. మనకి ఈ డేటా అబ్జర్వ్ చేసినటువంటి డేటాని మనం ఎలాగా కలెక్ట్ చేసుకోగలుగుతాం అంటే కంపేర్ చేసుకోవడానికి వీలుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి చార్ట్. ఓకే, స్టెప్ 4 ఈజ్ ద కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్. Follow the steps you have written. Observe the measure carefully. నువ్వేమేమి రాసుకున్నావో స్టెప్స్ అని రాసుకున్నాం కదా, దాన్ని కరెక్ట్గా ఫాలో అవుతూ ఉండాలి. అబ్జర్వ్ అండ్ మెజర్ కేర్ఫుల్లీ, అంతగా దాన్ని గమనిస్తూ మెజర్మెంట్స్ తీసుకుంటూ చూసుకోవాలి. రికార్డ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్. అక్కడ ఉన్నటువంటి స్మాల్ చేంజెస్ని కూడా మనం రికార్డ్ చేసుకుంటూ ఉండాలి. ఆర్గనైజ్ యువర్ డేటా సో దట్ యూ క్యాన్ స్టడీ ఇట్ కేర్ఫుల్లీ. అదంతా కూడా ఒక పద్ధతిలాగా రాసుకున్నాం అనుకోండి, మనం దాన్ని ఈజీగా చదవడానికి. పక్కన టేబుల్ ఉంది, శాండీ సాయిల్, క్లే సాయిల్, పాటింగ్ సాయిల్. Day 3, every 3 days. I will measure each plant every 3 days. 3 daysకి ఒకసారి నేను ప్లాంట్ని టెస్ట్ చేస్తూ ఉంటాను. I will record the results in a table and then make a bar graph to show the height of each plant 21 days after I planted the seeds. ప్రతి 3 daysకి ఒకసారి చూస్తూ వాటిలో ఉండేటువంటి చేంజెస్ అన్నీ కూడా రికార్డ్ చేసుకుంటూ 21 days తర్వాత ప్లాంట్ ఎలా ఉంది అనేది నేను అబ్జర్వ్ చేస్తాను. ఓకే, ఫర్ ద ఫస్ట్ 3 days sandy soil 1.8 centimeters, clay 1.5, potting 1.8 centimeters.
Again on 6th day 2 centimeters, 1.7 and 2 centimeters. If you did this experiment, it means then you can note down the changes what you observe in that plants for 21 days. You can record that. Draw conclusions and communicate results. Step 5 is draw conclusions. మనం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మనకి దానికి లాస్ట్ కన్క్లూషన్స్కి రావటం. అనలైజ్ ద డేటా యూ గ్యాదర్డ్. మనం కలెక్ట్ చేసినటువంటి డేటాని అంతటిని కూడా అనలైజ్ చేసుకుంటూ మేక్ చార్ట్స్, టేబుల్స్ ఆర్ గ్రాఫ్స్ టు షో యువర్ డేటా. రైట్ ఏ కన్క్లూజన్. డిస్క్రైబ్ ద ఎవిడెన్స్ యూ యూస్ టు డిటర్మైన్ వెదర్ యూ టెస్ట్ సపోర్టెడ్ యువర్ హైపోథెసిస్. అంటే మనం ఇక్కడ ఈ గ్రాఫ్ని, టేబుల్ని ఇవన్నిటిని యూజ్ చేస్తూ మన డేటాని అనలైజ్ చేయడం వల్ల మనకి వచ్చినటువంటి హైపోథెసిస్ అంతా కదా కరెక్టా కాదా దానికి కంపేర్ చేసుకుంటూ అనలైజ్ చేసుకోవాలి. డిసైడ్ వెదర్ యువర్ హైపోథెసిస్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. మనం అనుకున్నాం కదా హైపోథెసిస్ ఏంటది అంటే శాండీ స్పాటింగ్ సాయిల్లో స్ప్రౌటింగ్స్ బీన్ సీడ్స్ బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇక్కడ మనకి అది కరెక్టా కాదా అనేది చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ మై హైపోథెసిస్ ఇస్ నాట్ కరెక్ట్. ద సీడ్స్ స్ప్రౌటెడ్ ఈక్వల్లీ వెల్ ఇన్ పాటింగ్ సాయిల్ అండ్ శాండీ సాయిల్. దే డిడ్ నాట్ స్ప్రౌట్ ఎట్ ఆల్ ఇన్ క్లే సాయిల్. పాటింగ్ సాయిల్లో, శాండీ సాయిల్లో రెండిట్లోనూ కూడా స్ప్రౌటింగ్ అనేది జరిగింది, కానీ క్లే సాయిల్లో జరగలేదు. ఇన్వెస్టిగేట్ ఫర్దర్. ఇఫ్ యువర్ హైపోథెసిస్ ఇస్ కరెక్ట్ యూ మే వాంట్ టు పోజ్ అనదర్ క్వశ్చన్. మన హైపోథెసిస్ కరెక్ట్ అయిందనుకోండి ఇంకో క్వశ్చన్ మీద మనం ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు. మన హైపోథెసిస్ కనుక రాంగ్ అయిందనుకోండి యూ మే వాంట్ టు ఫార్మ్ అనదర్ హైపోథెసిస్ అండ్ టు టెస్ట్ ఆఫ్ ఏ డిఫరెంట్ వేరియబుల్. మళ్ళీ మనకి హైపోథెసిస్ తీసుకొని డిఫరెంట్ వేరియబుల్స్ తోటి మళ్ళీ టెస్ట్ చేయాలి. డూ యూ థింక్ అరవింద్స్ న్యూ హైపోథెసిస్ ఇస్ కరెక్ట్? ప్లాన్ అండ్ కండక్ట్ ఏ టెస్ట్ టు ఫైండ్ అవుట్. I will test the new hypothesis bean seeds sprout best in a combination. వాడికి మళ్ళీ వచ్చినటువంటి హైపోథెసిస్ ఏంటంటే బీన్ సీడ్స్ ఒక కాంబినేషన్ ఆఫ్ క్లే అండ్ శాండ్ అండ్ పాటీ. క్లే, శాండీ అండ్ పాటీ. ఓకే. I will plan and conduct a test using potting soil, sandy soil and a combination of clay and sandy and potting soil. అంటే శాండీ సాయిల్ విడిగా, పాటింగ్ సాయిల్ విడిగా, అండ్ నెక్స్ట్ ఈ మూడింటిని శాండీ, పాటింగ్ అండ్ క్లే ఈ మూడింటిని కలిపి ఒకటి విడిగా మళ్ళీ టెస్ట్ చేద్దామని చెప్పేసి వాడు అనుకుంటున్నాడు అనమాట. ఓకే. When scientists are using science process skills, when scientists try to find an answer to a question or do an experiment, they use thinking tools called process skills. వాళ్ళు ఆలోచించేటువంటి పద్ధతులని వాటిని ప్రాసెస్ స్కిల్స్ అంటారు. ఓకే. You use many of the process skills whenever you speak, listen, read, write or think. Think about how these students use process skills to help them answer questions, do experiments and investigate the world around them. ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా చేసి మనకి వరల్డ్లోంచి ఇన్వెస్టిగేట్ చేయమంటుంది. అంటే ఏంటి, మన చుట్టూ ఉన్నటువంటి వాటిని ఇంకా ఇన్వెస్టిగేట్ చేసి బెస్ట్ తీసుకురావడానికి చేయమంటున్నాడు అనమాట. ఓకే. We will go with the back remaining in the next class.